ప్రేమానమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ విధముగా ఈ పునరుద్ధానమందు నాయన నీ సన్నిధిలో ఉండడానికి మమ్మల్ని అందరినీ నీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నిన్ను ఎంతగా కొనియాడినా, ఎంతగా కీర్తించినా, ఎంతగా మహిమపరిచినా నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. దేవా, నీవు మహిమగల దేవుడవు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు నాయన, సర్వజ్ఞానివైన దేవుడు నాయన. మమ్మల్ని ప్రేమించి దేవా, ఇదిగో మమ్మల్ని విమోచింపచేసి దేవా పరిశుద్ధుల గుంపులో మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా, నీవు నాయనా మరి సజీవుడివై పునరుద్ధానం పొందడం ద్వారా దేవా ఎటువంటి ఆశీర్వాదాలు మాకు ఇచ్చావో తండ్రి, మరొకసారి మేము అందరము ధ్యానం చేసుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి, మా హృదయాలను సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అలాగే మీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని ఈరోజు చాలామంది ప్రత్యేకించి మరి దేవుని సన్నిధిలో మరి ప్రత్యేకంగా మరింతగా కొనియాడుతూ ఉంటారు. నిజమే, మరి ఈ యొక్క సండే కాదు కానీ ప్రతి సండే కూడా మనకి ఈస్టర్ సండేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానుడైన యేసు ఆయన సజీవుడై తిరిగి లేచుట ద్వారా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ఈ ప్రపంచంలో మరణం అనేది చాలా కఠోరమైంది. మరణం ఎలాంటిది? చాలా కఠోరమైంది. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమయంలో మరణం ఎక్కడో చోట కలుసుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్పవారు పుట్టారు. వారి యొక్క గొప్పతనాలు నేటికి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి గొప్పవారు అనబడుతున్న వారిలో చాలామంది మరణాన్ని జయించాలనుకున్నారు. కానీ ఎంతోమంది మరణాన్ని జయించాలని ఆశించారు. కానీ అందరినీ కూడా ఈ ప్రపంచంలో ప్రతి మనుషుణ్ణి కూడా మరణం ఏం చేసింది? బంధించింది. మరణం చూడకూడదు అనుకున్నారు. మరణం ఇప్పుడప్పుడే రాకూడదు నాకు అనుకున్నాడు. మైకేల్ జాక్సన్ చాలామందికి తెలుసు. ప్రపంచంలో ఆయన అంటే చాలా చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మైకేల్ జాక్సన్కి. ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చుకున్నాడు, పేరు గడించాడు. ఆయన ఎంతో విలాసవంతమైన జీవితం జీవించాడు. ఆయన కోరిక ఒకటే, ఏంటి అంటే నేను 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు. నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అని ఆయన చుట్టూ ఎంతోమంది వైద్యుల్ని, ఆయనకు మాత్రమే వైద్యం చేయాలి, ఇంకెవరికి కూడా ఆయనకు చేస్తున్న డాక్టర్లు ఇంకెక్కడ బయట వైద్యం చేయకూడదు. అలాంటి ప్రత్యేకమైన డాక్టర్లని ఆయన చుట్టూ పెట్టుకున్నాడు. ఆయన తినే ఫుడ్ కానీ, ఆయన త్రాగే నీళ్లు కానీ ప్రతిరోజు కూడా ల్యాబ్లో పరీక్షించబడాలి. ల్యాబ్లో పరీక్షించబడిన తర్వాత తింటాడు, తాగుతాడు. ఏది మంచినీళ్ళు తాగాలన్నా, ఏది తాగాలన్నా, ఏది తినాలన్నా. అలాగా ఆయన ఫుడ్ విషయంలో ప్రతి దాని విషయం, ఆయనకి ఏదైనా ఒకవేళ అవయవం ఏదైనా కొంచెం తేడా వస్తే దాన్ని మార్పిడి చేసుకోవటం కోసం, అవయవాలు మార్పిడి చేసుకోవటం కోసం ముందుగానే డోనర్లు పెట్టుకున్నాడంట. డోనర్లు అంటే ఏదైనా వస్తువు పోతే వాళ్ళలో తీసి వేయడానికి ముందరే డోనర్గా ఉండడానికి మనుషులు కొనేసుకున్నాడు. దాతల్ని కొనేసుకున్నాడు. ముందరే వాళ్ళకి డబ్బిచ్చి కొనేసుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇలాగా ఆయన ఎన్నో సర్జరీలు చేయించుకున్నాడు. ఇలాగా ఆయన గోల్ ఏంటి? 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. కానీ 50 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలకి? 50 సంవత్సరాలకే చనిపోయాడు. నిజమే, మరణాన్ని ఎవరు కూడా ఆపలేరు. మరణం వచ్చింది అంటే మరణం నుంచి తప్పించుకునే మనుషులు ఎవరు కూడా లేరు. గొప్ప వారిలో ప్రపంచంలో ది గ్రేట్ అలెగ్జాండర్, ఆయనకి బిరుదు ఏంటంటే గ్రీకు వీరుడు. ఎవరు ఆయన? గ్రీకు వీరుడు.
33 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తుడిగా ఉన్న ఆయన ప్రపంచాన్నే జయించేశాడు, ప్రపంచమంతటిని జయించాడు. ఇంకా ప్రపంచాన్ని జయించిన తర్వాత ఆయన ముందు ఓడిపోయే వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడంట, సముద్రమా నువ్వు సైన్యమై వస్తే నిన్ను కూడా ఓడించి పడేస్తాను అన్నాడంట. అలాంటి గ్రీకు వీరుడుగా పేరు సంపాదించుకున్నాడు ప్రపంచంలో. అయితే ఆయన చివరిలో ఆ యవ్వన కాలంలో ఒక చిన్న దోమ కుట్టిందంట. ఒక చిన్న దోమ కుట్టి విషజ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఏమండి, ప్రపంచాన్ని జయించాడు కానీ దోమను, చిన్న దోమ ఎంత ఉంటుందండి, చిన్న దోమను జయించలేకపోయాడు. ఆ దోమ కొట్టడం వల్ల ఆయన మరణించాడు. ఇప్పటికీ కూడా ఆయన సమాధి ఉంది. ఇలాగా మరి పేరు ప్రఖ్యాతి గడించిన వారు మన భారతదేశంలో చూస్తే ఢిల్లీలో ఒక గొప్ప సమాధి ఉంది. ఎవరిది అంటే, మనకు స్వతంత్రం తీసుకొచ్చే విషయంలో పోరాడిన వ్యక్తి మొట్టమొదటి ఎవరని చెప్పుకుంటారు, మహాత్మా గాంధీ కదా. గాంధీకి మహాత్మా అని బిరుదిచ్చారు. సరోజినీ నాయుడు మరి ఆ ఢిల్లీలో ఉన్న ఆ సమాధి దగ్గర ఆమె ఒక మాట అందంట. సరోజినీ నాయుడు పుస్తకాల్లో ఉంటుంది కదా. ఆ సరోజినీ నాయుడు ఆ గాంధీ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి, ఓ గాంధీ, నీవు మరి దేశానికి స్వతంత్రత తెచ్చే విషయంలో ఎంతో పోరాడావు. అయితే ఇప్పుడు సమాధిలో నుంచి కూడా బయటికి రా. యేసుక్రీస్తు మరి సమాధిలో నుంచి ఎలాగైతే బయటకు వచ్చాడో నీవు కూడా సమాధిలో నుంచి బయటకు వచ్చినట్లయితే మా దేశమంతా కూడా నిన్నే దేవుడిగా ఆరాధిస్తామందంట. కానీ వచ్చాడా? రాలేదు. ఇలాగా మరణం ప్రతి ఒక్కొక్కరిని బంధించుకుంటూ వెళ్ళిపోయింది. గొప్పవారుగా పిలువబడుతున్న వారు, బాబాలుగా, దేవుళ్ళుగా, ఏమండి కొనియాడబడుతున్న వారు అందరూ కూడా వంగమూడిలో ఒక బాబా గారు ఉండేవారంట. ఏమండి ఆయన దగ్గరికి చాలామంది భక్తులు వెళుతూ ఉండేవారు. ఆయన అన్నాడంట, నేను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తులాగా మరలా తిరిగి లేస్తాను, కాబట్టి నన్ను చనిపోయిన వెంటనే కాల్చకండి, పాతి పెట్టకండి అన్నాడంట శిష్యులతో, ఆయన దగ్గర ఉన్న శిష్యులతో వంగమూళ్ళలో. అయితే ఆ బాబా గారి మాట నమ్మి శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత ఏమండి ఆ విషయం బయటికి ఎక్కడ పొక్కకుండా ఆయన లెగుస్తాడని కనిపెడుతుంటుంటే ఈ లోపల ఎంత పొక్కకూడదన్నో తెలిసిపోద్ది కదా, చుట్టూ తెలిసిపోయిందంట. ఏంటంటే ఇదిగో మా బాబా గారు బ్రతికి ఉండగా చెప్పారు, ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభు వలె 3వ రోజున తిరిగి లేస్తారంట, కాబట్టి పాతి పెట్టొద్దు అన్నారంటే ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయిందంట ఆ వార్త. తెలిసిపోయి ఎక్కడెక్కడో చూస్తానికి వచ్చేసారంట. వైజాగ్ నుంచి జీవన్ గారు ఉన్నారు కదా, జీవన్ గారు వస్తూ ఉండే, వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళారంట. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు క్యారేజీ పెట్టుకుని అక్కడ చూడడానికి. ఆయన లెగుస్తాడంట. ఎలా లెగుస్తాడో చూద్దామని. ఓ రోజు అయిపోయిన తర్వాత సాయంకాలం అవుతులోకి బ్యాడ్ స్మెల్ రావడం ప్రారంభించిందంట. వీళ్ళొక డ్రమ్ము చేత పట్టుకుని చుట్టూ తిరుగుతున్నారంట. సాధువు గారు లెమ్ము, సాధువు గారు లెమ్ము అని చుట్టూ తిరుగుతున్నారంట. అయినా ఇంక పొద్దుపోతుల్లో కంటండి ఆ శవం ఆ గుప్పుమని స్మెల్ వచ్చేస్తుందంట. ఈ లోపల పోలీసులు వచ్చారు. ప్రజలందరూ అక్కడ చాలామంది ఉన్నారంట. ఏమంటే వాళ్ళందరినీ కూడా అక్కడ కంట్రోల్లో పెట్టి ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టేశారంట. ఇలాగా చాలామంది యేసుక్రీస్తులాగా లేపబడాలనుకున్నారు, కానీ సమాధి మరణం దగ్గర అందరూ కూడా బంధించబడ్డారు. కానీ ప్రపంచంలో ఈ రోజున మరి యేసుక్రీస్తు సమాధి ఒకటి మాత్రమే ఖాళీగా ఉంది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈరోజు పునరుద్ధానం వల్ల దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తులో ఉన్న ఆ పునరుద్ధానం ఈ రోజున విశ్వాసిగా నీకు ఎంత భాగ్యాన్ని తెచ్చిపెట్టింది అనే కొద్ది విషయాలు ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:4. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలండి. యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము అంటే
కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల నోట ప్రవచింపచేశాడు. ఏమని? ఏమంటే లేఖనములో ఏం చెప్పాడు అంటే, ఆయన కన్యక గర్భములో జన్మిస్తాడు, ఆయన మరి కొంతకాలం జీవిస్తాడు, జీవించిన తర్వాత మరణిస్తాడు, మరణించిన తర్వాత ఆయన సజీవుడై తిరిగి లేస్తాడు అని ప్రవక్తల నోట ఆయన పలికించాడు ముందుగానే. అందుకే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎమ్మై గ్రామంలో, లూకాసు వార్తలో ఉంటుంది కదా, ఈ సందర్భం మనకు తెలుసు కదా. లూకాసు వార్త లాస్ట్ అధ్యాయంలో 24 అధ్యాయంలో 25వ వచనం చూడండి. 24, 25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తల చెప్పిన మాటలన్నిటినీ నమ్మని గద్దిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, మీరు మందమతుల్లో ఉన్నారు. ముందుగానే ప్రవక్తల నోట ఏం చేశాడు? ప్రభు పలికించాడు కదా. అంటే ప్రభు యొక్క సంకల్పములో నెరవేర్పు తిరిగి లేచుట అనేది సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పములో అది తిరిగి లేచుట అనేది దేవుని సంకల్పంలో నెరవేర్పు. అంతేకాకుండా ఆయన తిరిగి లేచాడని చారిత్రాత్మక ఆధారాలు ఈనాడు ప్రపంచంలో ఉంది. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఆయన తిరిగి లేచాడు. ఎన్నో వెలగల సమాధులు, ఎన్నో గొప్ప గొప్ప రాళ్లతోనూ శృంగారంగా అలంకరించిన సమాధులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ఏది అని అడిగితే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు సమాధి మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన తిరిగి లేవటం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అని చూసినట్లయితే, మొట్టమొదటిగా మానవాళ్ళందరి కొరకైన రక్షణ నిశ్చయత పునరుద్ధానం ద్వారా మనకు కలిగింది. దేవుని స్తోత్రం. ఏం కలిగింది? రక్షణలో నిశ్చయత. రక్షణ ఏమో ఎలా వచ్చింది? ఆయన మరణము ద్వారా రక్షణ వచ్చింది. రక్షణలో నిశ్చయత ఎలా వచ్చింది? పునరుద్ధానం ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాగా అని చెప్తాను చూడండి. ఇక్కడ మరి మనుషులందరూ ఏమై ఉన్నారు అంటే, దారి తొలగి ఉన్నారు. అంతేకాకుండా మనుషుని మీద దేవుని ఉగ్రత కాచుకుని ఉంది. ఏ ఉగ్రత? దేవుని ఉగ్రత ఎవరి మీద కాచుకుంది? మనుషుల మీద. ఎందుకని? మనుషులు ఎలాగున్నారు అంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి, 18వ వచనం చదవండి. 1:18. రోమీలకు రాసిన పత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుష్యుని యొక్క సమస్త భక్తిహీనుల మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. ఎక్కడండి? దేవుని కోపం అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందంట? పరలోకము నుండి బయలుదేరిందంట. ఇప్పుడు ఈ దేవుని కోపం చల్లార్చబడాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఏ ప్రోక్షణ? రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ లేదు. ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణ జరిగించటానికై ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఏం చేశాడు? ఆయన 4వ అధ్యాయంలో ఉంటుంది, అదే రోమీలకు రాసిన పత్రికలో. 25 చదవండి. 25. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, చూడండి, ఆయన ఒక బలి పశువుగా నిర్దోషి అయిన నిష్కలంకుడు నిర్దోషి అయిన దేవుడు ఏం చేయబడ్డాడంట? అప్పగించబడ్డాడు. దేవుని దృష్టికి మన అందరము కూడా నీతిమంతులం కావాలంటే, దుర్నీతి పరులమైన మనము నీతిమంతులు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాప పరిహారంగా ఆయన అప్పగించుకున్నాడు. తన్ను తాను ఆయన ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకోవటం వల్ల మనందరం ఏమయ్యా? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనము ఇప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. కొంచెం మనసు పెడితేనే అర్థమవుతుంది ఈ రోజున. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకి ఎంత దీవెన తెచ్చిందో ఎన్నో విషయాలు ఇక్కడ ఉంటాయి. హెబ్రీయులు రాసిన పత్రిక 9:11. అయితే
మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంటంటే ఆయన బలి పశువుగా బలియాగమయ్యాడు. అంటే పాత నిబంధన ఏం చెప్తుందంటే పాపానికి రక్త ప్రోక్షణ జరగాలి. ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణ, రక్తము చిందించిన తర్వాత యేసు ప్రభు అంట ప్రధాన యాజకుడుగా, ఏ యాజకుడుగా? ప్రధాన యాజకుడు. అంటే యాజకుడు ఏమండి ఆవరణంలో మాత్రమే ప్రవేశించడానికి అర్హత. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎవరు? ఏమండి పాత నిబంధనలో అయితే ప్రధాన యాజకులు ప్రత్యేకించబడి ఉండేవారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ ప్రధాన యాజకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తాన్నంట, ఇప్పుడు ఆయన చిందించిన రక్తాన్ని ఎవరి ముందుకు తీసుకెళ్ళాడు? తండ్రి అయిన దేవుని ముందుకు తీసుకెళ్ళాడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడుగా ఏమంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడంట? తండ్రి అయిన దేవుని ఎదుటకు తీసుకెళ్ళాడు. అందుకనే ఆయన తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియా సమాధి చూసేసరికి సమాధిలో ఉన్నాడు ఆయన? లేడు. సమాధిలో లేకపోయేసరికి ఏం చేసింది? ఏడుస్తుంది. అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని ఏడుస్తూ ఉంటుంటే ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? భయపడొద్దు అంటే వెంటనే మీకు ధైర్యం వచ్చి ఆయన పాదాల మీద పడబోయేసరికి ఆయన ఏమంటాడు? ఇంకా నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనక ముట్టుకొనవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచి ఆయన స్వరక్తాన్ని తండ్రి ఎదుటికి తీసుకెళ్ళాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. 4:25. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అప్పగించబడ్డాడో తన స్వరక్తాన్ని ప్రభు ఎదుటకు, తండ్రి ఎదుటకు తీసుకెళ్ళాడో దేవుని కోపం, మనుషుల మీద ఉన్న దేవుని కోపం ఏమైపోయింది? యెషయా గ్రంథంలో చదువుదాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 12:1 త్వరగా. ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోపం, ఇప్పుడు దుర్నీతి పరులుగా ఉన్న మనుషుల మీద ఉన్న దేవుని కోపము ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు రక్తము తండ్రి ఎదుట ఎప్పుడైతే ఆయన కనపరిచాడో వెంటనే మనుషుల మీద ఉన్న దేవుని కోపం ఏమైపోయిందంట? చల్లారిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనందరి ఎడల ఎలా ఉన్నాడు అంటే చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 2:2. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు శాంతికరమై ఉన్నాడు. ఏమండి శాంతి అంటే మనము ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసము ద్వారా ఆయన బలి మీద మన విశ్వాసం ఉంచినప్పుడు మన ఎడల కూడా దేవుడు కోపగించుకోడు. ఆయన
ఏమండి, కోపం ఆయన మన మీదకి రాకుండా ఏమయ్యాడంట, శాంతి చూపిస్తున్నాడు. ఎందుకంటే మనము కుమారుని యందు ఏముంచాం, విశ్వాసం ఉంచాం. దేవుని స్తోత్రం. ఆయన బలి మీద, ఆయన బలియాగం అయ్యాడనే ఆ విమోచన మీద మన విశ్వాసం కలిగి విమోచించబడ్డాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మూలంగా ఇప్పుడు దేవుని కోపం మన మీద నుంచి ఏమైపోయింది, తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమయ్యాడు, మనకి శాంతికరమయ్యాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఎలా తీర్చబడుతున్నారంట, ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆయన తిరిగి లేచాడని ఎప్పుడైతే మనం నమ్మి ఉన్నామో, మనందరము కూడా ఇప్పుడు ఎవరమో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయము 38వ వచనం చదవండి. 13:38. కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులు కాలేకపోయారో ఆ విషయంలో విశ్వసించుచున్న మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం. నిజమే, మోషే కాలంలో, మోషే ధర్మశాస్త్ర కాలంలో మరి ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడలేదు, ఏ విషయంలో అయితే నీతిమంతులుగా తీర్చబడలేదో, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు విమోచన ద్వారా మనందరం ఏం చేయబడ్డామంట, నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని కోపము నుండి విడిపించబడ్డాం, నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. అయితే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడ్డాం. రక్షించబడిన మనము మనం రక్షించబడిన మనందరిలో కూడా రక్షణను దేవుడు ఏం చేశాడంటే ఖాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ వచనం చదవండి. 5:10. ఏల అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాము. ఆయన ఇక్కడ బాగా ఆలకించండి. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన మరణము ద్వారా మనకు రక్షణ వచ్చింది. అయితే ఆయన సజీవుడై తిరిగి లేచుట ద్వారా ఆ రక్షణలో ఏం కలిగిందండి, మరింత నిశ్చయత కలిగింది. నిశ్చయత అంటే ఖచ్చితం. నేను రక్షణలో ఉన్నాను, ఇంకా నా రక్షణ పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన సజీవుడై తిరిగి లేచాడు కనుక, ఆయన సజీవుడు కనుక నేను రక్షించబడ్డాను. నా రక్షణ ఎవరు కూడా దొంగిలించలేరు, నా మీద ఎవరు కూడా నేరము మోపలేరు. అందుకనే ఓ పేజీ తిరగేస్తే 8వ అధ్యాయంలో 33వ వచనం చదవండి. 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి నీ మీద నేరం మోపువాడు లేడు. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా, సజీవుడుగా నిన్ను నీతిమంతులుగా తీర్చి రక్షణ ఇచ్చి ఆ రక్షణలో నిన్ను నిశ్చయపరిచాడు. కాబట్టి నీ మీద నేరం మోపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎందుకు అంటే ఆయన నీ పక్షంగా సజీవుడై నీ పక్షంగా ఏమై ఉన్నాడు అంటే ఉత్తరవాదిగా ఉన్నాడంట తండ్రి దగ్గర. ఎలా ఉన్నాడంట? ఉత్తరవాదిగా ఉన్నాడంట. 1 యోహాను రాసిన పత్రికలో 2:2లో 2:2లో చూడండి. 1 యోహాను పత్రిక 2:2 చదవండి. ఇందాక చదివారు కదా ఆ పై మాట. ఆయనే మన పాపములకు కొంచెం పైన
పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. ఏవండి, ఎవరంటే ఈయన ఉత్తరవాది. ఉత్తరవాది అంటే వాదించువాడు. ఎవరైనా వాదించువాడు. వాదిస్తున్నాడంట. ఏమని వాదిస్తున్నాడు? తండ్రి దగ్గర ఏవండి, మనం ఏదైనా తప్పిపోతూ ఉంటాం. మాటికి ఏదైనా తప్పిపోయామనుకోండి, వెంటనే తప్పిపోయినప్పుడు మనం క్షమించమని అడుగుతాం కదా. అడగమా? అడగట్లేదా? అడుగుతాం కదా. అడిగినప్పుడు తండ్రి అంటున్నాడు, వీళ్ళు ఎన్నిసార్లు తప్పిపోతున్నారు, వీళ్ళు ఇదేంటి ఇన్నిసార్లు తప్పిపోతున్నారు, మాటికి తప్పిపోతున్నారు అని తండ్రి కోప్పడబోయేసరికి కుమారుడు అంటున్నాడంట, లేదు ప్రభువా, వారి కొరకే కదా నా రక్తాన్ని చిందించాను, వారి కొరకే కదా, నువ్వేమైనా కానీ క్షమించాలి వాళ్ళని అని అంటండి. మన పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా మాత్రమే కాదు, నీ పక్షంగా హెబ్రీయులు రాసిన పత్రికలో అంటాడు 7వ అధ్యాయంలో విజ్ఞాపన చేస్తున్నాడంట. చదువుతారా మాట? 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం. పూట కాపాయను. నిరంతరము యాజకుడు అయి ఉన్నావని యాజకుడు ఆయను మరియు ఉండ సాధ్యం కాదు. ఆ యాజకులు మరణమైపోయారు, ఎల్లప్పుడూ ఉండలేరు. ఇప్పుడు చదువుతాం, అనేకులైరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వం కలిగినవాడు ఆయను. చూడండి, దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము. ఎన్నిసార్లు ఏవండి, తండ్రి అయిన దేవుడు ఎన్నిసార్లైనా మనల్ని క్షమించటానికి ఆయనంట నిరంతరము కూడా మన పక్షంగా ఏం చేస్తాడంటండి? పూట కాపు. ఏవండి, పూట కాపు ఆయన. మన రక్షణకు ఏమై ఉన్నాడు? పూట కాపు. పూట కాపు అంటే ఏంటి? ప్రతి పూట కూడా నీ రక్షణ ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. పూట కాపాయను. రక్షణలో అంత నిశ్చయితగా ఉన్నాము అంటే కారణం ఏంటంటే ఆయన నీ రక్షణకు కాపుదలగా ఉన్నాడు. నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమండి, ఆయన నీ పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే యాజకులైన వారందరూ చనిపోయి సమాధి చేయబడ్డారు, కానీ ఈయన తిరిగి లేచుట ద్వారా నిరంతర యాజకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. నిజంగా ఆయన సజీవుడై తిరిగి లేచుట ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి మన మీద నేరం మోపడానికి అవకాశం లేకుండా ఆయన కాపు కాయటానికి నిరంతరము కూడా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే ఆయన తిరిగి లేచుట ద్వారా కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అంటున్నాడు, ఆయన తిరిగి లేచాడు కనుక ఈ భూమి మీద ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మరణిస్తారో వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే తిరిగి లేచినప్పుడు ఏం జరుగుద్ది?
అంటే కింద వచనాలు చదువుదాం చూడండి. 42 కాడి నుంచి చదువుదాం. 15వ అధ్యాయంలోనే 42 కాడి నుంచి చదువుదాం. 1 కొరింథీలు 15:42లో చూడండి, మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఏమైపోద్ది? క్షయమైపోద్ది. దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఇదొక రోజున ఏమైపోద్ది? అయితే ఇప్పుడు ఆయన ఇచ్చే శరీరం అంట క్షయము కానిది. అంటే క్షయము కానిది అంటే అక్షయమైన శరీరం. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ దానికి బాల్యము, వృద్ధాప్యము, ఏమండి, దానికి వయసు ఉండదు ఇంకా. అలాంటి అక్షయమైన శరీరాన్ని మనం ఒకరోజు దాలుస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్షయమైనది. తర్వాత రెండోది 43 అక్కడే ఘనహీనమైనదిగా. చూడండి, ఈ శరీరం ఎలాంటిదంటే ఘనహీనమైనది. ఘనహీనం అంటే ఏమండి? నీచమైనది. ఎంత బలహీనమైందంటే దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఒక 4 రోజులు స్నానం చేయలేదనుకోండి, దీని బలహీనత ఏంటి? పక్కన కూర్చోగలరా? ఒక వారం రోజులు స్నానం కనుక చెయ్యకపోతే పక్కన కూర్చోగలరా? కూర్చోలేం, ముక్కు మూసేసుకోవాలి. దీనికి ఎన్ని సెంటులు రాసినా, దీన్ని ఎంత సౌపాయంగా పెట్టుకున్నా ఇది చాలా బలహీనమైనది. చచ్చిపోయిన 24 గంటల లోపల తీసుకెళ్ళకపోతే ఏమైపోద్ది? భయంకరమైన బ్యాడ్ స్మెల్ వచ్చి అంత బలహీనమైనది. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదానిగా. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే శరీరం అంటండి ఎలాంటిదంట? మహిమ కలిగిందంట. మహిమ కలిగిందంటే యుగ యుగాలు కూడా అక్కడ ఏమండి ఆ దేహానికి ఇంకా కంపు కొట్టడం ఇవన్నీ ఉండవు. ఏమండి, అది మహిమ గల శరీరం. అది ఎంతో ఏమండి సుందరమైన ఆ శరీరాన్ని దేవుడు మనకిస్తాడు. మహిమ గలగ. ఇది ఘనహీనమైనదిగా ఎత్తబడుతుంది, ఘనమైన శరీరముగా లేపబడుతుందంట. మొదటగా అక్షయమైందిగా ఎత్తబడుతుంది. అంటే ఈ శరీరం ఏమైపోద్ది? క్షయమైంది. ఏమండి, క్షయమైన ఈ శరీరం ఏమవుద్ది? అక్షయమైందిగా లేపబడుద్ది. రెండవదిగా ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదగా లేపబడుతుంది. దేవుని స్తోత్రం. మహిమను దేవుడిస్తాడు, మహిమా శరీరాన్ని ఇస్తాడు. అందుకే క్రైస్తవుడు మరణం అంటే ఏం చేయకూడదు? భయపడకూడదు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన అన్నాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఆయన తిరిగి లేచాడు, మనల్ని కూడా ఆయన లేపుతాడు. కాబట్టి క్రైస్తవుడు మరణానికి ఎలా ఉండాలి? ఎప్పుడు మరణం వచ్చినా కానీ సిద్ధం అన్నట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరణం గురించి తెలియకపోతే భయం, కానీ తెలిసాక ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడొచ్చినా మరణం పట్టాభిషేకం. క్రైస్తవుడికి మరణం ఎలాంటిది? పట్టాభిషేకం. కాబట్టి ఏ టైంలో మరణం కలుసుకున్నా కానీ సంతోషంగా వెళ్ళిపోవాలి. యోబు మరణం గురించి తెలియనంతసేపు ఏమనుకున్నాడంటే చనిపోయిన తర్వాత నరులు ఏమవుదురో అనుకున్నాడు. కానీ ఏమవుతారో తెలిసిన తర్వాత యోబు అంటున్నాడు, ఇదిగో నేను సజీవంగా నా ప్రభువుని నేను చూస్తాను, నేను సమాధిలో ఉంటే విశ్రాంతి తీసుకుంటాను, నేను ఒక రోజున లేపబడతాను అని యోబు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడిగా మరణానికి భయపడవలసిన అవసరము లేదు. ఇది ఘనహీనమైన శరీరం. ఈ ఘనహీనమైన శరీరం ఒకరోజు పాతి పెట్టబడుతుంది. ప్రభు వచ్చినప్పుడు మహిమగల శరీరముగా లేపబడుతుంది. మూడోదిగా చూస్తే ఏమండి, బలహీనమైన శరీరం. మూడోది ఏంటి? బలహీనం. మన శరీరంలో బలహీనత ఏంటి చెప్పండి?
పౌలు గారు అంటాడు కదా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో అంటాడు. ఎందుకన్నాడు? 7వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7:18 త్వరగా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యాలనుకుంటున్నాను, కోరిక నాకుంది, దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఏమంటే పౌలు గారు కేక పెడుతున్నాడు, అయ్యో నా శరీరంలో మంచిది ఏది ఉందా? లేదు. మంచి చెయ్యాలని ఒకవేళ ఆశ ఉన్నా ఈ శరీరం ఏం చేయదంట, చెయ్యనివ్వదంట. చేయకూడదు అనుకున్నదే చేస్తుందంట. ఇది బలహీనత, శరీరంలో ఉన్న బలహీనత. ఇది పౌలు గారు ఒప్పుకున్నాడండి. పౌలు అంతటి మహాభక్తుడు ఒప్పుకున్నాడంటే మనం కూడా ఒప్పుకోవాలి. మన శరీరం బలహీనమైనది, కానీ ఒక రోజున ఎలా లేపబడద్దంట? మహిమ కలిగి బలహీనంగా ఎత్తబడి మహిమాయుక్తముగా లేపబడుతుంది. 4వదిగా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. దేవుని స్తోత్రం. నిజమే, ఈ శరీరం ప్రకృతి సంబంధమైంది. అందుకనే ప్రకృతి సంబంధుల కంట దేవుని విషయాలు అర్థం కావంట. ప్రకృతి సంబంధుల కంట దేవుని విషయాలు అంటండి అర్థం కావు. నిజమే, ఈ ప్రకృతి శరీరం ఉన్నంతసేపు కూడా దేవుని కార్యాలు చాలామంది అర్థం కావు. చాలాసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం మనం. ఏమన్నా ఎందుకు ఇలా జరగాలని ప్రశ్నించుకుంటూ ఉంటాం. దేవుడు ఉంటే ఎందుకు జరగాలనుకుంటూ ఉంటాం. దేవుడు ఎందుకు చేశాడు ఇలాగ అనుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఈ ప్రకృతి శరీరానికి దేవుని కార్యాలు అర్థం కావు. కానీ ఈ ప్రకృతి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ సంబంధమైన శరీరాన్ని దాలుస్తాం. అప్పుడు ఆయన పూర్తిగా అర్థమవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మొదటిగా ఏమండి, రక్షణ నిశ్చయత. ఆయన తిరిగి లేచుట ద్వారా రక్షణలో ఏం కలిగింది? మనకి నిశ్చయత కలిగింది. రెండవదిగా ఆయన తిరిగి లేచాడు కనుక మనము తిరిగి లేస్తాం. తిరిగి లేచినప్పుడు జరిగే సంఘటన ఏంటి? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరిస్తుంది. రెండవదిగా ఘనహీనమైన ఈ శరీరము మహిమా దేహాన్ని ధరిస్తుంది. బలహీనమైన ఈ శరీరము ఏమండి బలమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధముగా పాతబడిన ఈ శరీరము ఆత్మ సంబంధమైన శరీరము ధరిస్తుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31 చదవండి. 17:31 అపోస్తుల కార్యాలు. ఎందుకనగా మా నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే దినము ఒకటి నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపుట వలన దీనిని నమ్ముచున్నాయి. చూడండి, ఈ మూడోదిగా ఏంటంటే దేవుడంట తిరిగి లేచుట ద్వారా లోకమంతటికి కూడా తీర్పు తీర్చు దినం ఒకటి ఉందంట. ఏం తీరుస్తాడంటండి? తీర్పు తీరుస్తాడంట. ఎవరికి? లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎదుట నిలవబడాలంట ఒక రోజున. చూద్దాం, చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 9:27 చూడండి. 9:27 7:27 9:27 చూడండి. ముందు మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను. ఆ తరువాత ఏం జరుగుద్దంట? తీర్పు జరుగును. ఏం జరుగుద్దంటండి? తీర్పు ఉందంట.
నిత్యత్వానికి ప్రవేశం. మరణం తర్వాత ఏమండి నిత్యత్వంలోనికి 2 రకాలైన ప్రవేశాలు ఉంటాయి. ఎన్ని రకాలు? 2 రకాలైన ప్రవేశాలు ఉంటాయంట. ఏంటో చూద్దామా? యోహాను సువార్తలో 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. 28, 29 త్వరగా. 5వ అధ్యాయం 28, 29. యోహాను సువార్త 5, 28, 29. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. ఏవండి, అందరూ పునరుద్ధానం వస్తుందంట. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడికి ఏముందంట? పునరుద్ధానం ఉంది. అయితే ఈ పునరుద్ధానంలో 2 గుంపులుగా ఉంటారంట. ఈ 2 గుంపులు ఏ గుంపులు? ఒకళ్ళేమో మేలు చేసిన వారు, ఏమండి కీడు చేసిన వారు, మేలు చేసిన వారు. కీడు చేసిన వారు కీడు పునరుద్ధానం అంట, మేలు చేసిన వారు మేలు పునరుద్ధానం అంట. అందుకని కొంచెం పైన చదివితే 24వ వచనం చదవండి, 5వ అధ్యాయంలోనే. నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట చేత ఇప్పుడు మరణములో నుండి ఎక్కడ దాటేశాడు? జీవములోనికి దాటేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ తీర్పు నుండి ఏం చేయబడ్డాడు? తప్పించుకుంటాడు. లేకపోతే కనుక ఈ లోకంలో ఎవ్వరూ కూడా తీర్పు నుంచి తప్పించుకోలేరు. అందరూ కూడా ఆయన ఎదుట నిలబడవలసిందే. చనిపోయిన తర్వాత 2 గుంపులుగా ఏమంటే ఆయన ముందు నిలబడతారు. కీడు చేసిన వారు కీడు పునరుద్ధానికి వెళ్ళిపోతారు, మేలు చేసిన వారు మేలు జీవ పునరుద్ధానికి వెళ్తారు. ఎందుకు అంటే మనుషుడు చేసిన ప్రతీది కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఏమండి, నువ్వు చేసింది అక్కడ మనిషి నేను ఎన్నో పుణ్యాలు చేశాను, ఎన్నో ధర్మకార్యాలు చేశాను, ఎంతో నీతిగా బ్రతికానంటే అక్కడ చెల్లదు. అక్కడ ఏమండి నువ్వు 100 మాటలు చెప్పినా నీ జీవితం అంతా కూడా ఒక రీల్లాగా ఆయన ముందు నీ పెడతాడు, నీ ముందు. కాబట్టి ఆయన దగ్గర ఏమాత్రం తీర్పు తీర్చే ఆయన దగ్గర ఏమండి మనం వాదోపవాదాలు పెట్టుకోవడానికి అక్కడ ఏమి కూడా ఈ లోకంలో అయితే న్యాయాన్ని అన్యాయంగా మార్చేయచ్చు, అన్యాయాన్ని న్యాయంగా మార్చేయచ్చు. కానీ అక్కడ ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనం ప్రతి ఒక్కరము కూడా ఏమై ఉన్నామంట? నిలబడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ తీర్పులో మనం దోషులం కాకుండా ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముతో బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధానంలో 2 రకాలైన పునరుద్ధానాలు ఉన్నాయి. ఈ 2 రకాల పునరుద్ధానాలు ఏంటంటే, ఒకటి ఆత్మకు పునరుద్ధానం, రెండవది శరీరానికి పునరుద్ధానం. ఏమండి, పునరుద్ధానాల్లో 2 రకాలు. ఒకటేంటి? ఆత్మకు పునరుద్ధానం, రెండవది శరీరానికి పునరుద్ధానం. ఒక పునరుద్ధానం ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. దేనికి జరిగింది పునరుద్ధానం? ఆత్మకు జరిగిందా? మనం ఎవరము అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వాళ్ళం. ఇప్పుడు చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు ఆయన? చచ్చిపోయిన ఆత్మను ఏం చేశాడు ఆయన? బ్రతికింపు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఆత్మకి ఏం కలిగింది? పునరుద్ధానం కలిగింది. అవునా? మన ఆత్మ బ్రతికే ఉందా? మన అందరి ఆత్మలు బ్రతికే ఉన్నాయండి. ఆత్మీయ జీవితం బ్రతికుందా? నీ ఆత్మీయ జీవితం బ్రతికుంటే నువ్వేం చేస్తావో తెలుసా? నీ ఆత్మీయ జీవితం బ్రతికి ఉంది అనడానికి రుజువేంటో వాక్యంలో చూపిస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందిన మనము, చూడండి, ఆత్మ వలన ప్రథమ ఫలము అంటే, ప్రథమ ఫలం అంటే ఏంటి? ఏమండి, మన ఆత్మ బ్రతికించడం, దేహ విమోచన కొరకు మనం ఎదురు చూస్తున్నాం.
మన ఆత్మ బ్రతికింది ఫలం అది. ఏమండి చదువుదాం. నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవుని స్తోత్రం. ఏమండి ఆత్మ పునరుద్ధానం చెంది ఉంటే మనం దేని కొరకు ఎదురు చూస్తామంట? దేహ విమోచన కొరకు మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన వస్తే ఒకవేళ మనము చనిపోకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసాడు అనుకో, రెప్పపాటున ఎత్తబడతాం, మార్పు చెందుతాం. రెప్పపాటున మనం మార్పు చెంది ఎత్తబడతాం. ఒకవేళ ఆయన రాకముందు మనం చనిపోయి ఉంటే, సమాధిలో ఉంటే, సమాధిలో నుంచి మనం తిరిగి లేపబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆత్మ యొక్క పునరుద్ధానం జరిగింది అనడానికి, మన ఆత్మకు పునరుద్ధానం జరిగితే 25వ వచనం కూడా చదువుదాం. 4వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 4:25. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలం. చూడండి, ఎప్పుడైతే మన ఆత్మకు పునరుద్ధానం జరిగిందో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ నీతి మనల్ని ఏం చేస్తుందంటే, చూడండి, నీతి అంటే ఏం చెప్పండి? నీతి అంటే, నీతిమంతుడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. 10:28 చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:30. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని ఆడతాడు వెనుక తీయుడు. దేవుని స్తోత్రం. నిజమే. ఈ ఆత్మ పునరుద్ధానం పొందినవాడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసంతో జీవిస్తాడంట. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. విశ్వాసంతో బ్రతుకుతాడంట. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకంతో బ్రతుకుతాడు. ఎందుకంటే వాడిలో ఉన్న ఆత్మ ఏం పొందింది? పునరుద్ధానం పొందింది కనుక. దేవుని స్తోత్రం. ఆత్మలో పునరుద్ధానం పొందినవాడు ఎలా బ్రతుకుతాడమ్మా? విశ్వాసంతో బ్రతుకుతాడు. విశ్వాసంతో నువ్వు బ్రతికితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు. ఏలయనగా, ఆ మాట ప్రాముఖ్యం. ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు గనుక. దేవుని స్తోత్రం. నిజమే. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆత్మ పునరుద్ధానం కలిగిన వారిగా ఉంటారో, వారు నమ్మకం దేవుని మీద పెట్టుకుంటారు గనక ఎలా ఉంటారంట? నెమ్మదితో ఉంటారు. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా ఎలా ఉంటారంటండి? నెమ్మది కలిగి ఉంటారు. ఎందుకంటే వారు ఆత్మలో పునరుద్ధానం పొంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది కదా, నీతిమంతుడుగా ఉన్నట్టువాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచువాడంట. యెషయా గ్రంథం 28:16 అంటాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు, నెమ్మదితో బ్రతుకుతాడంట. రెండవదిగా ఎలా ఉంటాడంట? కలవరపడ్డంట. కలవరం అంటే, కలవరం ఎప్పుడు వస్తుంది? ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి మనకి ఏమొచ్చేస్తుంది? కలవరం. ఏమైపోద్దో. ఏమండి, నలకంత కష్టం వచ్చేటప్పటికి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఎలా కనబడద్దే? ఏమండి, ఇప్పుడే ప్రాణం పోయినట్టు కనబడద్ది కదా. కాబట్టి మనము అదే ఆత్మ పునరుద్ధానం పొందిందనుకో, మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి, నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఎలా ఉంటాం? కలవరపడ్డాం. ఏమంటే కలవరం అనేది రానివ్వం. ఏదేమైనా దేవుడు ఉన్నాడు. ఇదిగో మృతుడినైతేనే కానీ యుగయుగములు
సజీవుడనై ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సజీవుడైన దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను భయపడ్ను. నీతిమంతుడిగా ఉన్నటివాడు, ఆత్మ విమోచన కలిగిన వాడు నెమ్మది కలిగి ఉంటాడు. రెండవదిగా కలవర పడడు. మూడవదిగా పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో నేను అమూల్యమును ఆయన యందు విశ్వసించిన వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవుని స్తోత్రం. నెమ్మదితో ఉంటాడు. రెండోది ఏం చేయడు? కలవరపడడు. మూడోదిగా సిగ్గుపడడు. మనం సిగ్గుపడకూడదు. ఎవరిని గూర్చి సిగ్గుపడకూడదు? ప్రభువుని గూర్చి ఒప్పుకోవడానికి మనం ఏం చేయకూడదండి? సిగ్గుపడకూడదు. చాలామందికి ప్రభువుని గూర్చి బైబిల్ పట్టుకోవాలన్నా, ఒక మాట చెప్పాలన్నా, మనుషుల్ని ఏమండి కొంచెం గొప్పవారు ముందుకు వెళ్ళేసరికి ఏమండి బైబిల్ చూపించాలన్నా, దేవుని గురించి చెప్పాలన్నా భయపడిపోతూ ఉంటారు చాలామంది. చూడండి, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని వధువుగా చేశాడు. ఆయన పెండ్లి కుమారుడుగా నిన్ను పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు. అంటే ఆయన రిలేషన్ ఎలాంటిదంటే భార్యాభర్తల రిలేషన్ ఎంత ప్రత్యేకమైందో అలాంటి ప్రత్యేకమైన రిలేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, నడుచుకుంటూ వెళుతున్నాం. నడుచుకుంటూ ఎవరో ఒక స్నేహితురాలు వస్తుంది, అక్కడ నుంచి దూరం నుంచి ఒక స్నేహితుడు వస్తున్నాడు. స్నేహితుడు వస్తుంటుంటే ఏమండి, పెళ్లి చేసుకునే భర్తను నువ్వు అక్కడ ఆగిపో, మా స్నేహితురాలు వస్తుంది కాబట్టి నువ్వు అక్కడ ఆగిపో, నేను వెళ్ళి ఆమెతో మాట్లాడొస్తాను అంటారా? ఏం చేస్తారు మరి? సంతోషంగా కూడా తీసుకెళ్ళి ఏం చేస్తా, నా హస్బెండ్, నా శ్రీమతి అని పరిచయం చేస్తాం లేదా? ఎలా పరిచయం చేస్తాం? చాలా సంతోషంగా పరిచయం చేయాలి. అలాగే మనం కూడా దేవుని గురించి ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. దేవుని గురించి సిగ్గుపడకూడదు. నీవు దేవుని గురించి సిగ్గుపడితే ఆయన దూతలు ఎదుట నిన్ను గురించి సిగ్గుపడతాడంట. నువ్వు ఎప్పుడైతే ఆయన ఒప్పుకుంటావో, నువ్వు ఆయన గురించి చెప్పడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆయన తీసుకెళ్ళిపోవాలంతే. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన నీ కూడా ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన కనిపించాలి నీలో. నీ మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ నడవడికలో కానీ ఆయన కనిపించాలండి. ఆయన నామం నీ ద్వారా మహిమపరచబడాలి. సిగ్గుపడకూడదు. ప్రభువునందు విశ్వాసం ఉంచి నీవు సిగ్గుపడకూడదు. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు గొప్పవాళ్ళండి. ఎవరంట? గొప్పోడు ఈయన. ఏమండి, గొప్పవాడు ఎవడు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. గొప్పవాళ్ళు ఎవరు నిన్ను విమోచన చేయలేదు. గొప్పవాడెవడు కూడా తిరిగి సమాధిని గెలిచి తిరిగి లేవలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్పోళ్ళైనా కానీ వాళ్ళని ప్రభువుని పరిచయం చేయడానికి ఎలా ఉండాలి? మనం సంతోషంగా పరిచయం చేయాలి. మన పద్మలత గారు అత్తిల్లో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు చాలా విగ్రహారాధన. ఏమండి, ఆ విగ్రహారాధనలో ఉన్న చాలా శోధనలో ఉన్నారంట. వాళ్ళకు ప్రభువు గురించి చెప్పగానే వాళ్ళకి విశ్వాసం వచ్చేసింది. 21 రోజు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చారు ప్రార్థన చేయించుకోవటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. ఏ విధంగానైనా మనం ఎక్కడికి వెళ్ళినా ఏమండి ప్రభువుని తీసుకెళ్ళిపోతూ ఉండాలి. ప్రభువుని గురించి చెప్పడానికి మనం సంతోషంగా చెప్పాలి. సిగ్గుపడకూడదు. విశ్వసించిన వాడు ఏం చేయడు? సిగ్గుపడడు, కలవరపడడు, ఏమంటే సిగ్గుపడడు, నెమ్మది కలిగి ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అయ్యో ఏమైపోద్దో, చచ్చిపోతానేమో, అయ్యో నా కుటుంబం ఏమైపోద్దో, ఇలాంటి కలవరాలు ఉండవు. ఈ లోకల్లో ఎన్ని వచ్చినా కానీ చూడండి, దున్నపోతు మీద ఎంత వర్షం వచ్చినా కదులుతుందా? కదలదు. ఎలా ఉంటుంది మరి? నాకు కాదంటాడు, నా మీద కాదన్నట్టుగా నిలబడద్ది. అలాగే మనం కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడిగా, ఎందుకంటే మన ఆత్మకి ఏమి వచ్చింది? మనకి పునరుద్ధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. చూడండి, తిరిగి లేచిన లాజరుని చూస్తే ఆయన చనిపోయాడు కదా. చనిపోయి తిరిగి లేచిన తర్వాత
తిరిగి లేపబడిన తర్వాత ఆయనలో జరిగింది ఏంటి? ఏమండి, అంతకుముందు చచ్చిపోకముందు ఆయన ఎప్పుడూ కూడా ప్రభువుతో ఉన్నట్టుగా కనబడ్డావు. మార్తా మరియల ఇంటికి యేసు ప్రభు చాలాసార్లు వెళ్ళాడు. బేతనియ వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ కూడా యేసు ప్రభు దగ్గర కూర్చుంటాం కానీ, యేసు ప్రభుతో మాట్లాడినట్టు కానీ, ఆయన ఈదు గుమ్మాన వస్తే ఈయన దొడ్డు గుమ్మాన వెళ్ళిపోయేవాడు. ఎవరో లాజరు ఎప్పుడు కనపడ్డావు. కానీ ఎప్పుడైతే మరణించిన తర్వాత యేసు ప్రభు ఆయన తిరిగి లేపాడో అప్పుడు ఆయనలో జరిగిన కార్యం ఏంటో తెలుసా? చదువుదాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. 12వ అధ్యాయం. సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆయన లేపబడ్డాడో అప్పుడు ఒక సాక్షిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనందరము కూడా ప్రభువుకి ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండాలి. ఆత్మలో పునరుద్ధానం పొందిన మనం ప్రభువుకి సాక్షులుగా బ్రతకాలి. ఇక్కడ లాజరును బట్టంట అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడవచ్చి ఆయన యందు ఏముంచారంట? విశ్వాసం ఉంచారు. లాజరును బట్టి ప్రభువుని నమ్ముకున్నారు వాళ్ళు. లాజరును చూడడానికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారు. అలాగే నిన్ను బట్టి అనేకులు ప్రభువులోనికి రావాలి. అనేకులు ఎదుట నువ్వు ప్రభు కొరకు ఒక సాక్షిగా ఉండాలి. ఆయన అంటాడు కదా, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులై ఉన్నారు. అదే 12వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. దేవుని స్తోత్రం. ఆయన లేచిన తర్వాత సాక్షిగా ఉన్నాడు, ప్రభువుతో పాటు ఉన్నాడు, ప్రభువుతో పాటు సహవాసంలో ఉన్నాడు. నిజమే, నీవు కూడా సాక్షిగా ఉండాలి, సహవాసంలో ఉండాలి. ప్రభుతో నువ్వేం చేయాలి? సహవాసం చెయ్యాలి. శిష్యులు అంటారు కదా, మా సహవాసం ఎవరితోనూ? తండ్రితోనూ కుమారుడైన క్రీస్తుతో మేము సహవాసం కలిగి ఉన్నాం. కొరింథీయులకు రాసిన పౌలు అంటాడు, సంఘానికి చెప్తాడు, తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనందరినీ కూడా ఎక్కడికి పిలిచాడు? ఆయన కుమారునితో సహవాసం చేయమని పిలిచాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో ఏం చేయాలి? సహవాసం చెయ్యాలి. ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో అప్పుడు మనము ఆయన స్నేహితులం అవుతాం. దేవుని స్తోత్రం. ఏమవుతాం? స్నేహితులం అవుతాం. ఎప్పుడు? ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఆయనతో స్నేహం చేస్తావో అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆయన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఎవరైతే ఆయనకి స్నేహితులుగా ఉంటారో, యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు దాసులని పిలువబడరు, మరి స్నేహితులని పిలువబడతారంట. మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనతో స్నేహం చేస్తావో అప్పుడు ఆయన మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటాడంట నీతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు ఎలాంటిదో నువ్వు గ్రహిస్తావు. ఆయన ఆలోచనలు ఎలాంటివో గ్రహిస్తావు. ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఆయనతో ఏం చెయ్యి? సహవాసం చెయ్యి. ఆయన అంటాడు కదా, ఇదిగో హృదయం అనే తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. తర్వాత ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో వానితో నేను, నాతో వాడు కలిసి ఏం చేస్తాడంట? భోజనం అంట. భోజనం అంటే ఏంటి? మన క్యారేజీలో అంటే మనలో ఉన్న ఏమండి అపవిత్రత అనే కూర నాకు ఇచ్చేయి, నేను నీకేమిస్తాను? పవిత్రత అనే కూర ఇస్తాను. నీలో ఉన్న కోపం అనేది నాకు ఇచ్చేయి, నీకేమిస్తాను? సాత్వికం ఇస్తాను. నీలో ఉన్న అపవిత్రత నాకు ఇచ్చేయి, నేను నీకేమిస్తాను? పవిత్రత ఇస్తాను. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో అప్పుడు మనలో ఉన్నవన్నీ చెడ్డయన్నీ కూడా ఆయన తీసేసి
ఆయనలో ఉన్న మంచి అన్నీ కూడా మనలోకి నింపేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం. ఇక్కడ లాజరు దేవునితో ఏం చేశాడంటండి? సహవాసం చేశాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన సహవాసము చేశాడు. ఇంక ముగింపులోకి వచ్చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై బడితిమి. చూడండి, ఆయన మనకి తిరిగి లేచుట ద్వారా ఏం కలగజేశాడంటండి? నూతన జీవం. ఏ జీవం అంట? నూతన జీవం, క్రొత్త లైఫ్ ఇచ్చాడనమాట. ఆయన తిరిగి లేచుట ద్వారా మన క్రొత్త లైఫ్ అంటే ఆ జీవాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ జీవము మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు మన గుణగణాలు ఎలా ఉండాలి? ఏమండి, ఆయనలో ఉన్న జీవం మనలోకి వస్తే ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ మనలోనికి వస్తూ ఉంటాయి. ఏమండి, ఎందులో నుంచి జీవం వస్తుందో చూడండి. ఇప్పుడు దేనికి పంది ఉందనుకోండి, పందిలో నుంచి జీవం వెళ్ళినప్పుడు ఆ పంది పిల్లకి ఆ పంది స్వభావం వస్తుంది. కుక్క, ఇలా జంతువులు ఏది చూసినా దానిలో ఉన్న జీవం దానిలో నుంచి బయటకు వచ్చినప్పుడు దాని పోలికలే వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు క్రీస్తులో నుండి మనకి జీవం ఇచ్చాడు కాబట్టి ఆయన గుణగణాలు మనలో ఏర్పడాలి. ఆయన గుణగణాలు మనలోనికి రావాలి. ఆ జీవం ఏమై ఉన్నదంట? వెలుగై ఉందంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఆ జీవము వెలుగై ఉండేను, ఆ వెలుగు మనుషులందరినీ కూడా వెలిగించుచున్నది. ఆ వెలుగు ఏంటి అంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 6వ వచనంలో సత్క్రియలే ఆ వెలుగు, క్రీస్తు అడుగుజాడలే ఆ వెలుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగును మనం ధరించి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని ఆయన తిరిగి లేచి మనల్ని ఆయనలో ఐక్యపరుచుకున్నాడు. చివరిగా మనము క్రీస్తుతో మనము కూడా మన జీవము లేపబడిందైతే చూడండి, 3వ అధ్యాయం కొలస్సీలు రాసిన పత్రిక 1-2 చదవండి. 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ చూడండి, ఎప్పుడైతే మనము తిరిగి లేచిన అనుభవంలో ఉంటామో మన మనసు ఎక్కడ ఉంటుందంట? పైనున్న వాటి మీదనే మన మనస్సు పైనున్న వెతుకుతూ ఉంటుందంట. ప్రభు ఉన్నాడు. ఆ పైన దేవుని రాజ్యం ఉన్నది. ఖ్యాతి గల వాటిపైన, రమ్యమైన వాటి మీద మన ధ్యానం వస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అంటాడు. మీ జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దాచబడింది. అందుకనే అంటాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించొద్దు, కానీ ఏం చేయాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు. పైనున్న వాటి వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. నేను ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఆయన కొరకు నేను ఎలా జీవించాలి, ఆయన్ని ఎలా మహిమపరచాలి, నా ద్వారా ఆయన ఎలా మహిమపరచబడతాడు అని ఆయన కొరకు బ్రతకాలని ఆశ కలిగుండు. అప్పుడు దేవుడు నీకేం కావాలో ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు. అవన్నీ కావాలని మీకు తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన ఏ సమయంలో ఏది అవసరమో నీ అవసరతలన్నీ కూడా ఆయన మహిమలో తీరుస్తాడు. కానీ మన ఆలోచన ఏంటంటే ఏమి దొరుకుతుందా, ఏమిస్తాడా? ఏమండి, మోకాళ్ళు అంచగానే మన ప్రార్థన ఏంటి? ఇది ఇలా దీవించు, అలా దీవించు, ఇలా చెయ్యి, అలా చెయ్యి. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన నేర్పమన్నప్పుడు ఆయన ఏం నేర్పాడు? ఫస్ట్ ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము
వచ్చునుగా. ఇవి రెండు ముందు ఏమండి? ఏ రెండు? ఆయన నామము, ఆయన నామమునకు మహిమకరంగా మనం జీవించాలి. ఆయన నామము మన ద్వారా గణపరచబడాలి. అలా మనము దేవుని నామం గణపరచబడాలనే ఆ బ్రతుకును మనం బ్రతికితే మనకేం కావాలో దేవుడు ఇస్తాడండి. ఆయన రాజ్యములో నేను ఉండాలి. ఆయన రాజ్యము, అందుకనే అంటాడు కదా, ఆయన రాజ్యాన్ని మొదటికి వెతకండి అన్నాడు. ఎందుకని అంటే ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ఇది తాత్కాలికమైంది. అందుకనే అంటాడు కదా, మీకు ఈ లోకంలో పౌరసత్వం లేదు. మీ పౌరసత్వం ఎక్కడుందంట? పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందుంది. మీ స్వాస్థ్యం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఏమండి? పరలోకంలో ఇంకేముంది? మీ కిరీటం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇన్ని ఉన్నాయండి పరలోకంలో. మనం పరిశుద్ధ గ్రంథంలో రాసుకుంటూ వెళితే పరలోకంలో మన కొరకు ఉన్న ఎన్నో ఉన్నాయి. ఏమండి? అవన్నిటి మీద మనం ఏం పెట్టాలంట? మనసు పెట్టాలంట. మనసు పెట్టాలి. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమైంది. ఇది కొంచెము కాలం ఉండేది. కాబట్టి నిత్యం ఉండే దాని కొరకై ఈ భూమి మీద మనం బ్రతకాలి. నిత్యం ఉండే ఆ పరలోక రాజ్యం కొరకై దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, దాని కొరకై మనం బ్రతుకుతూ, ఈ లోకం తాత్కాలికం, ఇది యాత్ర. ఇదేంటండి? ఇది యాత్ర. ఈ యాత్రలో మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ 11వ అధ్యాయం చదవక్కర్లేదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అంటాడు కదా, వారి విశ్వాసము చేత మృతి నొందిరి. ఏంటి వారి విశ్వాసం? పరలోకంలో మేము ఉంటాం, దేవుని రాజ్యంలో మేము ఉంటాం, ప్రభు దగ్గర మేము ఉంటాం అని ఆ విశ్వాసం కలిగి, విశ్వాసంలో కొనసాగి, విశ్వాసంలో మృతి పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఆ విధంగానే విశ్వాసం మనలో ఉంది. ఆ విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ విశ్వాసంలో మృతి పొంది శాశ్వతమైన నిత్యము ఉండే ఆ స్వాస్యాన్ని, ఆ పరలోకములో ఉన్న ఆ పౌరస్థితిని మనందరము కూడా పొందుకోవాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. పునరుద్ధానుడైన క్రీస్తు మనందరికీ కూడా పునరుద్ధానాన్ని ఇచ్చాడు. ఆత్మ పునరుద్ధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక రోజున ఈ దేహానికి పునరుద్ధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ దేహానికి పునరుద్ధానం కలగక ముందు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయవలసింది ఏంటంటే నిరీక్షణతో ఎదురు చూస్తూ వెళ్ళిపోవాలి. చివరి మాట చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు చూడండి, ఆయన తిరిగి లేచి ఆ సింహాసనం మీద మనందరినీ కూడా పెట్టాడా? కూర్చోబెట్టేశాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు రారాజు ఆయన. ఇప్పుడు ఆయన సింహాసనంలో ఆయన పక్కన మనం కూర్చుంటే మనం ఎవరా? రాణులు. దేవుని స్తోత్రం. ఏమండి? రాజులుగా, రాణులుగా దేవుడు మనకు అలాంటి హోందా మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు నాకు ఏమి ఇచ్చాడండి అనుకుంటుంటారు చాలామంది. కానీ నీకొక హోందాతనం, ఒక రారాజైన దేవుడు తన స్థానాన్ని తన స్థానంలో, తన సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టుకోవటానికి అలాంటి హోదాని నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ హోదాని నువ్వు కాపాడుకో. కురచ బుద్ధుల చేత, నీచమైన బుద్ధుల చేత పోగొట్టుకోవద్దు. ఆ సింహాసనం, ఆ హోదా, ఆ నాయకత్వంలో మనం ఉన్నట్లుగా మనం సిద్ధపడదాం. శిష్యులు వచ్చి, ప్రభువా నీ నామం చెప్తే, నీ నామం పలకగానే దెయ్యాలు పారిపోయాయి అంటుంటే ఆయన అంటాడు, దెయ్యాలు పారిపోయినాయని మీరు సంతోషపడకండి, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషించండి. నిజమే, మనందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో పెట్టుకున్నాడు.
ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. మనల్ని కూడా అదే సింహాసనం మీద మనకి ఆయన చోటిచ్చాడు. కాబట్టి ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటున్నాడు. ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటున్న మనం, ఆయన ఏ యొక్క హోదాలో బ్రతికాడో మనం కూడా ఏమండి ఆత్మీయంగా అలాంటి నిష్కళంకమైన బ్రతుకుతో మనం బ్రతుకుతాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ పునరుద్ధాన దినం రోజును దేవా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు నాయన అని ప్రతి ఒక్కరూ విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, నీకు వందనాలు. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత ప్రభువా. అయ్యా, నీ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని ప్రభువా, నీవు మా కొరకు లేవకపోతే మేము ఏమైపోయి ఉండేవారమో ప్రభువా. నీతో మేము ఉండే ఆ అర్హతను మేము కోల్పోయేవారమేమో తండ్రి. అయ్యా, మీరు మా కోసమై లేచారు నాయన. మరణాన్ని, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రభు మరణంతో మీరు ఇదిగో తండ్రి వ్యాజ్యం చేసి దేవా మా కొరకు మీరు లేచారు నాయన. పునరుద్ధాన దినంగా ఇదిగో ఈ రోజును పురస్కరించుకొని ప్రభు నిజమే తండ్రి నాయన, నీ సేవకురాలతో దేవా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరే ఉండి మాట్లాడారు నాయన. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. నిజమే తండ్రి నాయన, రక్షణను గూర్చినటువంటి నిశ్చయిత కలిగి మేము జీవించటానికి నిజమే మేము అర్హులంగా మేము కాబడ్డాం నాయన. ఆ అర్హతను మీరు మాకు ఇచ్చారు నాయన, మీరు లేవడం ద్వారా అని మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నిజమే తండ్రి ప్రభు, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలని అయ్యా ఇదిగో తండ్రి నాయన, బలహీనమైన ఈ శరీరాలు బలమును పుంజుకు ఉంటుండట్లుగా ఇదిగో తండ్రి ప్రభు మీరు ఇదిగో తండ్రి ప్రభు మీరు మాట్లాడారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తీర్పు తీర్చే దినంలోనికి మేము ఇదిగో తండ్రి ప్రభు తీర్పులు రెండు విధాలుగా ఉంటాయని స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. నిజమే తండ్రి, శరీరానుసారమైనటువంటి తీర్పు, ఆత్మానుసారమైనటువంటి తీర్పు అని ఇదిగో తండ్రి నాయన. మేము ఇదిగో తండ్రి వాటి నుంచి ఏ విధంగా తప్పించుకొనటానికి ఏ విధంగా మేము అర్హులమై ఉంటామో అటు రీతిగా ఇదిగో తండ్రి ప్రభు మీరు మాతో మాట్లాడారు స్పష్టంగా నాయన. అయ్యా ఆఖరిగా ఇదిగో తండ్రి ప్రభు మేము మీ దగ్గర కూర్చుండబెట్టడానికి ఇదిగో తండ్రి మీరు కూర్చుండబెట్టావని ఇదిగో తండ్రి నాయన, ఆ సింహాసనము మీద ప్రభు కూర్చోగలిగే ఆ స్థాయిని మీరు మాకు ఇచ్చారని మీరు మాతో మాట్లాడారు నాయన. దేవానికి వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు ప్రభువ. ఏమిచ్చినా మా జీవితం అంతా నీ సన్నిధిలో మేము గడిపిన మా జీవితం అంతా ప్రభు నీ పాదాల దశ అంతా మేము కూర్చున్నప్పటికీ నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభువ. అటుగలిగినటువంటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు నాయన. తరతరాలు యుగాలు మీతో మేము ఉండగలిగే ఆ ధన్యతను మీరు మాకు ఇచ్చారు నాయన. నీ అందు విశ్వాసం ఉంచువాడు దిగుతని మరణించినప్పటికీ తిరిగి లేస్తాడని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా దేవా మీరు మమ్మల్ని జీవింప చేయటానికి మీరు మా కొరకు మరణించి తిరిగి లేచారు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా ఇదిగో తండ్రి ప్రవెత్తబడిన వాక్యం 30 అంతులు 60 అంతులు 100 అంతలుగా ప్రతిఫలాన్ని దయచేయండి నాయన. ఇంతవరకు తోడుగా ఉన్న మా తండ్రి నీకు వందనాలు. ఏమందును కూడా తోడుగా ఉండండి, నడిపించండి, ఆదరించి, ప్రేమించి, బలపరచండి ప్రభు. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ఈ నామం పేరిట తిరిగి మళ్ళీ మేము వెళుతూ ఉంటుండగా సహాయం దయచేసి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరిట అడిగి మరి బ్రతిమలాడి వేడుకొని చూన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నాయన ఇదిగో ప్రభు ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు పునరుద్ధానుడివై తిరిగి లేచుట ద్వారా మాకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చావో, ఎంత ఆశీర్వాదం ప్రభు నీ యొక్క పునరుద్ధానంలో దాగి ఉందో ఎన్నో విషయాలు ధ్యానించుకున్నాం తండ్రి. మరలా మాటలు నెమరవేసుకుని ప్రభు నాయన మేము మాకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో ప్రభు నాయన పైనున్న వాటి మీద మా మనసు పెట్టుకుని ప్రభు దేవా ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నెమ్మదితో నాయన కలవరం లేకుండా నాయన సిగ్గుపడకుండా విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ విశ్వాసంతో మృతి పొందడానికి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని దేవా ఇదిగో విత్తబడిన వాక్యాన్ని 30, 60, 100 ప్రతి హృదయంలో కూడా నాయన అది వెళ్ళి నాయన ఫలించటానికి కృప చూపించమని, బలహీనులైన వారిని స్వస్థపరచండి. మస్తారామ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు నీ సన్నిధికి రాలే
లేకపోయింది నాయన. ఆ బిడ్డని మీరు బాగు చేయండి, స్వస్థపరచండి, కుమారుడు కుటుంబాన్ని రక్షించండి. అలాగే తండ్రి ఇదిగో ప్రభు మరి కొంతమంది బలహీనులుగా ఉన్నారు, మరి కొంతమంది బిడ్డల విషయంలో ఎంతో వేదన పడుతున్నారు. ప్రతి కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రతి బిడ్డని మీరు బలపరచమని, మేమందరము నీకు సాక్షులుగా బ్రతకటానికి నీ కృప మా అందరిపైన మెండుగా దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, పసిబిడ్డ మల్లుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ఆదరించి ఆశీర్వదించమని, ఈరోజు జరగబోతున్న సువార్త కూడికలోనూ రాత్రికి ప్రభు సభలో కూడా మీరు తోడై ఉండండి. అందుకొరకు ఎవరినైతే మీరు సిద్ధపరచుకున్నారో, ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారందరికీ అవకాశాలు ఇచ్చి ఆటంకాలు తొలగించి ప్రభు ప్రతి బిడ్డని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును ఇహలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. భోజనాలు ఉన్నాయి, భోజనాలు